హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం కదండి. ఈరోజు పూజ అయితే చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ లేచి మా వారికి మా అమ్మాయికి అయితే క్యారియర్ సిద్ధం చేసేసాను అనమాట. తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి ప్రసాదం కోసం పాలైతే పొయ్యి మీద పెట్టాను. అంటే శనగపప్పు వేసి పరమాన్నం వండుతున్నాను అనమాట. తర్వాత గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు కూడా వేసేసి నేను కూడా కాళ్ళకి పసుపు రాసేసుకొని తులసం దగ్గర అయితే ముందు దీపారాధన చేసుకొని తర్వాత పూజా మందిరంలో కూడా చేసుకున్నాను. పూజా మందిరంలోనే మార్గశిర మాసం అష్టోత్తర పూజలు కూడా చేసుకునేదాన్నండి నేను. కానీ నుంచోనే అష్టోత్తరం చెప్పినప్పుడు నుంచోనే చేయవలసి వస్తుంది అని చెప్పి పూజా మందిరంలో పూజ అయిపోయిన తర్వాత కింద అయితే ఈ విధంగా దేవుడి మందిరంలోనే కింద పీట అయితే ఏర్పరచుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ముందైతే పసుపు గణపతిని పూజించుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని వెండి పూలు ఉన్నాయి కానీ విరజాజులు అయితే 108 పువ్వులు ఉన్నాయన్నమాట నా దగ్గర. విరజాజులతో అమ్మవారి అష్టోత్తరం చదువుకొని గోవిందనామాలు కూడా చదువుకున్నాను అనమాట. మొదటి మార్గశిర లక్ష్మీవారం అయితే చాలా బాగా జరిగింది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.